షుగర్ హాయ్ అండి. హాయ్. మొన్న ఏదో డబ్బింగ్ కరెక్షన్ అన్నారు. అంతకుముందు ఏదో సెన్సార్ది ఏదో ఇష్యూ అన్నారు. అంటే ఒక 2-3 రోజుల ముందు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు పోస్ట్ ప్రొడక్షన్. అవును. అసలు ఏంటి సార్, అసలు ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్ని చూసినా అసలు రిలీజ్ ముందు వరకు డొమెస్టిక్ కాపీ వరకు అసలు హెక్టిక్గా ఉంటుంది. నిద్రాహారాలు మానేసి మరీ వర్క్ చేస్తున్నారు. అవునండి. సో ఎస్పెషల్లీ మీ వర్క్ ఏంటి పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇంత హెక్టిక్గా జరగడానికి రిలీజ్ ముందు వరకు 2 days ముందు వరకు కూడా వర్క్ జరగడం? నా వరకు అయితే చాలా చాలా ఎర్లీగా లాక్ చేస్తున్నాను ఎడిట్. నాకు ఇప్పుడు నిన్ను గురించి ఇప్పటి వరకు 1 month ముందే ఓకే ఎడిట్ లాక్ చేస్తాను. ఒకసారి ఎడిట్ లాక్ అయిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళిపోతే వాయిస్లని కరెక్ట్గా తీసుకుంటున్నాం లేదా చూస్తాను. డబ్బింగ్ అయిపోతే రికార్డింగ్కి వెళ్తాం. కానీ నాకు పెద్దగా ఎక్కువ చేంజెస్ ఉండవు. కాకపోతే ఏమవుతుందంటే అండి, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఒక మ్యూజిక్ తీసుకోవడానికి ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అనేది చాలా ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవి గారు, ఆయన ఈ సంవత్సరం 6-7 సినిమాలు చేశారు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన రికార్డింగ్ అది లాస్ట్ 15 days నుంచి ఆయన పీక్లో స్టార్ట్ చేశారు. ఓకే అంటే ఆర్డర్ అంతా వేసి లాస్ట్ 1 weekలో ఫుల్గా ప్రజెంట్ చేశారు. ఎందుకు? ఆ ముందే ఆయనకు సూర్య గారి సినిమా ఉంది, ఓకే ఆ ముందు మన అజయ్ భూపతి గారి సినిమా ఉంది, ఆ ముందు ఇంకో సినిమా ఏదో ఉంది. సో ఏంటంటే ఒక బిజీయెస్ట్ టెక్నీషియన్స్తో మనం పనిచేసినప్పుడు అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అది ఇంకా సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఇది టెక్నీషియన్స్ వైపు నుంచి ఒక లిమిటేషన్. నా వరకు అయితే వీళ్ళంత వరకు తొందరగా లాక్ చేసుకొని రిలీజ్కి ముందు ఒక 5 days బఫర్ పెట్టుకుంటాం ప్రశాంతంగా. మినిమం 5 days మినిమం పెట్టుకుంటా. ఈసారి సెన్సార్ ఒక కాపీ పంపించారు, చిన్న చిన్న కరెక్షన్స్ అవి చెప్పి. ఆ కరెక్షన్స్ చెప్పినప్పుడు మీకు బయట పబ్లిక్ అర్థం అవడానికి చెప్తున్నాను. రిలీజ్కి ముందు ఎందుకు టెన్షన్ అవుతుంది అన్నారు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే, మనకి ఫిల్మ్ అనేది పోస్ట్లోని రీల్స్లో డివైడ్ చేస్తాం ఎడిట్ రూమ్లో. ఓకే డిటిఎస్ మిక్స్కి కానీ డిఐకి కానీ ఈ రీల్స్ టెక్నికల్గా మీకు అందరికీ అర్థం కాదు ఏంటంటే, ఒక రీల్లో 4 frames తీశారనుకో, మీరు ప్రొడ్యూసర్ వచ్చి చూస్తారు, ఆ క్లోజప్ షాట్ ఎందుకు అంటారు. మీరేమనుకుంటారు, ఆ క్లోజప్ షాట్ తీసేసి వెంటనే రిలీజ్ చేయాలి, అలా అంత సింపుల్గా ఉండదు. 1 day పడుతుంది అది మొత్తం అవ్వడానికి. అందుకే చెప్తాను, ఈ క్లోజప్ షాట్ తీయడం వల్ల ఇప్పుడు 2 గంటల 25 నిమిషాల లెంత్లో 4 frames పోతే 2 గంటల 24 నిమిషాల ఇన్ని సెకండ్లు మిగులుతుంది. ఓకేనండి. ఆ రన్ టైం లెంత్ ఉంటుంది, అది సెన్సార్కి మ్యాచ్ చేయాలి. ఇలా చాలా చాలా థింగ్స్ ఉంటాయి. ఒక్క ఫ్రేమ్ జరిగిందంటే మొత్తం డైలాగులు, ఎఫెక్ట్స్ అన్నీ మారిపోతాయి. మళ్ళీ ఎఫెక్ట్స్కి ఫ్రెష్గా సినిమా పంపాలి, మళ్ళీ డిఏకి ఫ్రెష్గా సినిమా పంపాలి, మళ్ళీ రికార్డింగ్కి ఫ్రెష్గా, మొత్తం సినిమాలో అన్ని లేయర్స్ కదిలిపోతాయి. ఆ అన్ని లేయర్స్ వేసుకోవడానికి అతను మ్యూజిక్ డైరెక్టర్, అతని దగ్గర ఉండే అసిస్టెంట్లు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఫస్ట్ కూర్చోవాలి. అక్కడ కూర్చొని అన్నీ సెట్ చేసుకుంటూ రావాలి. టెక్నికల్గా ఇది చాలా మందికి తెలియదు. సో ప్రాసెస్ 1 day మినిమం పడుతుంది. ఇంకా మళ్ళీ ఎక్కువ పడుతుంది. ఏం చేంజెస్ చేసినా ఇప్పుడు రేపు మీరు అంతా రిలీజ్ చేసుకొని లాస్ట్ మినిట్లో ఎవరో 10 మంది వస్తారు ఎడిటింగ్లో చూడడానికి. ఆ సీన్ ఎందుకంటే తీసేయచ్చు కదా అంటారు ఓ 3 days బిఫోర్. ఆ సీన్ ఒక్కటి తీస్తే మళ్ళీ మిగతా లెంత్లని మీరు అడ్జస్ట్ చేయడానికి 2-3 రోజులు పడుతుంది. అర్థమైందండి మీకు? ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఆ లెవెల్లో మీరు 2 నెలల ముందు ఎడిటింగ్ రూమ్కి వచ్చి తీసుకుంటే అది వేరే విషయం. ఒకసారి ఫిల్మ్ అంతా లాక్ చేసి అందరికీ వెళ్ళిపోయి ప్రింట్లు కరెక్ట్గా ఇచ్చేస్తాం రేపు టైంలో 10 frames తీసినా అది ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. బేసిక్గా ఇప్పుడు మీరు జీవిగా టాపిక్ వచ్చింది కదా, అంటే చెన్నై వెళ్ళి వర్క్ చేయించుకోవడం కూడా కొంచెం ఆ ప్రాసెస్ ఇదంతా ఇక్కడ నుంచి వెళ్ళడం, అక్కడ చేయడం, అక్కడ టైం డెఫినెట్లీ అండి. ఇప్పుడు అదే నేను అంటున్నాను, ఇప్పుడు ఎవరో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నావు, ఎక్స్క్లూజివ్గా మీకు ఉన్నాడు, ఎంత టైం ఎందుకు అవుతుంది? ఓకే మీరు రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, రెహమాన్ గారి దగ్గర కూడా ఇలా వెళ్ళంగానే ఇచ్చేయాలంటే అవ్వదు. అది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి వర్క్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఆ టైం లైన్లో పని చేయాలి. రకరకాల వాళ్ళకి ఒక మల్టిపుల్ మూవీస్ ఉంటాయి. ఇదేంటి టెక్నీషియన్ వైపు నుంచి చెప్తున్నాను. ఓకే మన సైడ్ జరిగేది ఏంటంటే, ఇప్పుడు నా వరకు అయితే నేను ఒకసారి చూస్తాను, ప్రొడ్యూసర్కి ఒకసారి చూపించేస్తాను 4 రోజుల ముందు, ఇద్దరు హ్యాపీ అనుకుంటే ఇంక ఫ్రేమ్ కూడా జరపను నేను. ఓకే అన్లెస్ వర్క్కి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్లు చేస్తాను, కానీ మేజర్ కరెక్షన్స్ చేయను నేను. సో ఈ సినిమాకి అది జరిగింది లేదు, అసలు ఎడిట్ సైడ్ ఇంకేమీ లేదు అసలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ వీక్ వరకు ఆయన లాస్ట్ couple of weeks ముందు వరకు సూర్య గారిది ఉంది. ఆ రీల్స్ డిస్పాచ్ అదొక అంటే మీరు ఒక ఫిల్మ్ రిలీజ్ ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఆ టైంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అతను పనిచేసే పరిస్థితిలో ఉండడు. ఆ సినిమా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ వెయిటింగ్లో ఉంటాడు. సో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్తో అది జరుగుతుంది. సో మ్యూజిక్ వల్ల ఇది కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ హెక్టిక్ అయింది అనుకోవచ్చు మీ వరకు, ఇప్పుడు ఈ సినిమా వరకు. నా వరకు నాకు అది ఎవరికైనా అదే ఉంటుందండి. ఫైనల్ ఏంటి, మనకి రికార్డింగ్ అంతే కదా. రికార్డింగ్ అయిన తర్వాత సినిమా వస్తుంది, అక్కడ నుంచే కదా అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు అక్కడ ఉండే టైం లైన్స్లో మనకు ఒక నెలన్నర పాటు అతని దగ్గర కూర్చుని ఒక స్పేస్ ఉండాలంటే అతను ఎక్స్క్లూజివ్గా మనం ఒక సినిమా ఒప్పుకోవాలి. అలా జరగదు కదా. అతను ఒక 6-7 సినిమాలు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వెయిట్. సో మీరు ఇందాక డబ్బింగ్ కరెక్షన్లు, ఆ సెన్సార్ అది కూడా జరిగింది, అవి ఏంటంటే అసలు ఏం జరిగింది? సెన్సార్ అబ్జెక్షన్ ఏంటి ఈ సినిమాకి సంబంధించి? సెన్సార్ అంటే ఏముంటుందండి, మామూలుగా
ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు కొన్ని ఇంటెన్స్ బ్లాక్లో వాటిలో కొన్ని షార్ట్లు ఇవన్నీ చెప్పారు. ఆ కరెక్షన్స్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కొన్ని కన్విన్స్ చేశాను, కొన్ని లైట్గా చేసి ఇమీడియట్గా ఇచ్చేసారు సర్టిఫికేట్ కూడా. ఓకే. కానీ అదే అంటున్నాను, అది ఫుల్గా మనం ఫిల్మ్ లాక్ చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఎక్కడైనా ఎక్కువ చెప్పరు. అక్కడ కొన్ని ఫ్రేమ్స్, ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అవే చెప్తారు. బట్ ఆ ఫ్రేమ్స్ తీస్తే మొత్తం సినిమా అంతా కదిలిపోద్ది. అర్థమైందండి. మళ్ళీ డిఏకి పంపించాలి, మళ్ళీ డబ్బింగ్కి పంపించాలి, మళ్ళీ ప్రాసెస్. అర్థమవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో 5th రీల్లోనో 6th రీల్లోనో ఒక 2-3 క్లోజప్ షాట్స్ ఏవో తీసాం. అప్పటికే ఫిల్మ్ అంతా లాక్ అయిపోయి రెడీగా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆ డైలాగ్ మ్యాచ్ అవ్వదు కదా, మొత్తం అన్ని సింక్లో ఉండాలి కదా. మళ్ళీ సింక్లో మళ్ళీ దానికి రీవర్క్ చేయాలి. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టరు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక రీల్ బిగినింగ్లో ఒక అమ్మాయి పాట పాడుతుంది. ఓకే. లాస్ట్ మినిట్లో ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ పాట ఎందుకు తీసేయచ్చు కదా అని, లేదంటే ఆ ఫస్ట్ లైన్ తీసేయచ్చు కదా లిరిక్ అని. ఆ ఫస్ట్ లైన్ నువ్వు తీసేస్తావు, ఈ సాంగ్ తాలూకా లెంత్ దాని ముందు సీన్కి అటాచ్ అయిపోతుంది. మిగతా మొత్తం ప్లేస్ అంతా ఎఫెక్ట్స్ మారిపోతాయి, రికార్డింగ్ అన్నీ. ఇప్పుడు ఈ ట్రాక్ అక్కడికి పంపిస్తే అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ వాళ్ళు ఎంతకన్నా ఎడ్జ్ చేసి ఆ గ్యాప్లో కొత్త రికార్డింగ్ కొట్టాలి. సో మ్యాచ్ చేయాలి మొత్తం అంతా. బయట తెలియదు ఏంటంటే ఏముంది అయితే అది అయిపోయిందన్నారు కదా మళ్ళీ ఇదేంటి అంటారు. బేసిక్గా నిజంగానే చాలా మంది ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారంటే, ఇంత హెక్టిక్ ఎందుకు చేస్తున్నారు రిలీజ్ ముందు, ఏంటిది? పోస్ట్ ప్రొడక్షన్ వెరీ హెక్టిక్ అండి. షూటింగ్ ఈజ్ ఈజీ. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్లో చాలా డెసిషన్స్ చాలా ర్యాండమ్గా ఉంటాయి. జీవితాలు తారుమారు అయిపోయి డెసిషన్ తీసుకుంటారు ఎడిటింగ్లోని. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏ డైరెక్టర్ కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా చివరిదాకా తీసుకెళ్ళి టెన్షన్ పడి బీపీలు తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటాడు? బట్ ఆ టైంలో మన టెన్షన్ అలా ఉంటుంది. అయ్యో సినిమా వెళ్ళిపోతుంది, ఇంకా దీన్ని ఏదైనా చేయొచ్చా, దీన్ని పట్టుకోవాలి, ఏదైనా తప్పు జరుగుతుందా. ఇప్పుడు ఎవరో చెప్తారు, ఎవరో థర్డ్ పర్సన్ చెప్తారు, సార్ అదేదో వర్కౌట్ అవ్వట్లేదు చూడండి, ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు చూడండి. డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేస్తారు, ఓవర్సీస్లో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు, లాస్ట్ మినిట్లో కొన్ని చేంజ్లు అడుగుతూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్ ఫర్ మీ, బట్ దిస్ హ్యాపెన్స్. ఇరుముడి టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. లైక్ మలయాళం సినిమాలు చూసినప్పుడు తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతుంటాం, అరే మన డైరెక్టర్లు కూడా ఇలా ఎందుకు తీయట్లేదు, ఇలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదు, లైక్ ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసి క్రైమ్ థ్రిల్లర్లు ఎందుకు రావట్లేదు మనకి అనుకుంటాం. లైక్ దృశ్యం ఒక సినిమా వచ్చింది, అది రీమేక్ అనుకోవచ్చు. సో స్ట్రైట్గా ఎందుకు రావు, మన లొకేషన్స్, మన అటవీ ప్రాంతాలు బోల్డ్ ఉన్నాయి కదా, లైక్ శేషాచలం అడవులు అవి అని. ఇప్పుడు మారేడుమిల్లి మీరు షూట్ చేసింది, ఇవన్నీ అనుకుంటాం. ఎస్పెషల్లీ ఆ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు అయితే ఓకే, మన ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మన తెలుగులో కూడా వస్తుందనే ఓ పాజిటివ్నెస్ వచ్చింది, ఎస్పెషల్లీ ఓ ఫ్రెష్నెస్ వచ్చింది. ఇది అసలు రవితేజ గారికి మీరు ఎరుముడి టైటిల్తో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్టర్ నరేషన్? యాక్చువల్లీ అండి, నరేషన్ చెప్పినప్పుడు ఆయన బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, ఇంత పాజిటివ్ క్యారెక్టర్, ఒక ఆడపిల్లల మధ్యలో ఒక అరటిపళ్ళు వ్యాపారం చేసుకునే ఒక మామూలు ఒక విలేజ్లో ఉండే క్యారెక్టర్ అనగానే నాకు కథ చెప్పగానే, శివ అసలు కథ చెప్తుంటే ఆ ఊర్లో ఉన్నట్టుంది, అసలు అసలు నా దగ్గరికి అసలు రూరల్ ఏరియా కథ ఇప్పుడు దాకా ఈ మధ్య ఎవరికి తీసుకురాలేదేంటి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను మర్చిపోయా, నాకు చాలా ఇష్టం అలాంటి రోల్స్ చేయడం. ఫైనల్లీ ఈ కథ వచ్చింది, చాలా బాగుంది కదా అని దెన్ ఈ స్టార్టెడ్ అనమాట. సో ఆయన చెప్పిన వర్డ్ ఏమైనా ఉందా ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద నరేషన్? ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది అబ్బాయి, అదిరిపోయింది అన్నారు. ఓకే, ఆయన అబ్బాయి అనే వర్డ్ వాడతారు కదా. ఈ సినిమాకి సంబంధించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ ఏంటనుకుంటున్నానంటే లొకేషన్స్. ఆ ఎగో సీలేరు, దిగో సీలేరు. నేను మోతుగూడెం వెళ్ళాను, ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటికే మీరు ఒక షెడ్యూల్ చేశారంట. నేను వెళ్ళి చూసేసరికి ఇక్కడే రూమర్ షూట్ జరుగుతుంది అన్నారు. అక్కడ అసలు యాక్చువల్లీ ఆ ప్రాంతం గురించి చాలా న్యాచురల్గా ఉంటుంది. అక్కడ మనుషులు కానీ వాళ్ళ జీవన శైలి కానీ, అడవి కదా, చాలా ప్యూరిటీ, ఏజెన్సీ ఏరియా, పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో ఆ ఏరియా చూసినప్పుడు అసలు ఇంత రూటెడ్ ఏరియా ఇక్కడ షూట్ చేస్తున్నారంటే సూపర్ అనుకున్నా. యాక్చువల్ అక్కడ పుష్ప చేశారు, కొన్ని సినిమాలు చేశారు. పుష్ప బ్రిడ్జ్ కూడా, ఆ బ్రిడ్జ్కి పుష్ప బ్రిడ్జ్ అని పేరు పెట్టేశారు అక్కడ. మీరు వచ్చేసరికి ఎగో సీలేరుని బాగా వాడినట్టున్నారు. సీలేరు, ఎగో సీలేరు, మోతుగూడెని బట్ గట్టి వాడారు మీరు ఈ సినిమాకి సంబంధించి. సో ఆ లొకేషన్స్ గురించి, వీటి గురించి చెప్పండి. అంటే మన దగ్గర కూడా అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయని. రాజేష్ గారు, అసలు నేను ఫస్ట్ లొకేషన్ చూడడానికి వెళ్తే అలా మారేడుమిల్లి స్టార్ట్ అయ్యాం, మా కోఆర్డినేటర్ మేమందరం. అలా చూసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఈ ఫారెస్ట్ దగ్గర నుంచి అలా డ్యామ్స్ ఓపెన్ అయినాయి. డ్యామ్స్, చుట్టుపక్కల ఫారెస్ట్ అంతా చూసి ఒకసారి అలా ఆగి, వాటర్ ఫాల్స్, అసలు ఇది ఆంధ్రాలోనే ఉందా లేదంటే మనం ఒరిస్సా దాటిపోయామని అడిగాను నేను. ఆ బ్రిడ్జ్ దాటితే ఒరిస్సా అండి, ఇటుపక్క ఆంధ్ర అన్న, తెలుసు కదా డ్యామ్, తెలుసు కదా, డ్యామ్ అవతల ఒరిస్సా, యువతలు ఇది. సో అప్పుడు దాకా నా కథలో ఆ డ్యాము, ఆ ప్రాంతం లేదు. ఎక్కడ తీద్దాం, పొలాచిలో తీద్దామా, లేదంటే పొలాచిలో తీస్తే మళ్ళీ రెగ్యులర్గా కేరళ లొకేషన్స్ మ్యాచ్ చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ మాలేసుకున్న ఒక వ్యక్తి జీవితం కదా, మనకి ఈస్ట్ వెస్ట్లో ఆ గుళ్ళు, ఆ వైబు అది ఒకటి ఉంటుంది, అక్కడ తీద్దామా, కాకపోతే టూ ఎక్స్పోజ్డ్ అయిపోద్ది.
ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈస్ట్ వెస్ట్లో చేసినప్పుడు కరెక్ట్గా ఆ ప్యాడీ ఫీల్డ్స్ అవి ఉన్నప్పుడు బాగుంటాయి, లేదంటే మొత్తం ఏమీ ఉండదు, అంత డ్రై ఉంటుంది. ఉంటాయి. కానీ రెగ్యులర్గా ఉంటుందేమో, ఏం చేద్దాం అలా తిరుగుతున్నాను నేను. తిరుగుతున్నప్పుడు సార్ ముందుకెళ్ళిపోతే సీలేరు ఉంటుందని, నేను వెళ్ళిపోతాను రా చూడడానికి, రేపు పొద్దున షూటింగ్ చేయడానికి మనుషులు రావాలి కదా అని. ఆ రోడ్డు కూడా సరిగ్గా బాగుండదు. వెళ్ళి కరెక్ట్గా ఈ డ్యామ్ దగ్గర ఆపాడు డ్రైవర్. వెళ్ళి ఆ డ్యామ్ దగ్గర అలా నడుస్తున్నాను. నడిచినప్పుడు నాకు అదే మీకు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. సో ఆ క్రూషియల్ సీన్స్ అన్నీ ఆ డ్యామ్ దగ్గర జరిగితే బాగుంటుంది అనిపించింది. ఓకే, ఫిక్స్ అయ్యారు మీరు ఇంకా. డ్యామ్ అనేది ఒక క్యారెక్టర్ లాగా అనిపించి ఒక్కసారి ఆ ఏరియాలో నాకు అది జరిగితే ఎలా ఉంటుంది అని అన్నీ అలా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి గుడి ఉంది అక్కడ, ఓకే, డ్యామ్ ఉంది, ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ కావాలనుకుంటే ఆ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఏంటి అసలు కథలో రాసినవన్నీ ఇలా ప్రత్యక్షం ఏంటి అని ఏజెన్సీ ఏరియాలో అన్ని ఎక్స్పెక్ట్ చేయం కదా మీరు అన్నట్టు. అంటే ఎలిమెంటరీ స్కూల్ పొల్లూరులో చేశాను, మొదగూడెం దగ్గర చేశాను. ఆ డ్యామ్ అయ్యప్ప స్వామి గుడి అదంతా అక్కడ ఉంది. ఇప్పుడు కట్టు చేశాం కదా, పక్కనే అయ్యప్ప స్వామి గుడి. సో ఒరిజినల్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇరుముడిలో మనం జనరల్గా ఎక్కడో చేస్తుంటాం, ఏవో పేర్లు పెడుతుంటాం. ఈ సినిమాలో సీలేరే, ఓకే, పొల్లూరే, చింతూరే. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ మోతుగూడెం వెళ్ళినప్పుడు కూడా మనుషుల్ని వాళ్ళని అబ్జర్వ్ చేస్తే నిజంగా రవితేజ గారి లాగే ఉంటారు. వాళ్ళు రూటెడ్ మనుషులు, అసలు చాలా మనుషులు, స్వచ్ఛమైన మనుషులు, వెరీ హెల్ప్ఫుల్. అసలు మాకు ఎంత కోఆపరేట్ చేశారు. అసలు ఒక డ్యామ్ ఉంటుంది, అవును, డ్యామ్కి అటుపక్క వస్తే ఇటుపక్క ఇది కదా, అలా అటు ఇటు తిరుగుతుంటారు కదా. మేము డ్యామ్ దగ్గర ఎక్కువ షూటింగ్ చేసేవాళ్ళం కదా. వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ అంటే మనల్ని ఎలా చూస్తారు తెలుసా, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, వీళ్ళతో మనం స్ట్రైట్గా మాట్లాడకూడదు, డిస్టర్బ్ చేయకూడదు వీళ్ళని. అలా ఇన్నోసెన్స్ ఉంటుంది. మేము ఫుల్గా షూటింగ్ ఇన్వాల్వ్ అయిపోయి చెప్పేవాళ్ళం కాదు, మేము రమ్మని చెప్పేవారికి అలా ఉండేవాళ్ళు, అంత ఇన్నోసెంట్. అసలు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఒక క్రూషియల్ సీన్ ఒకటి చేస్తున్నాము, జూనియర్స్ కావాలి, ఎక్కడి నుంచి వస్తారా, ఏఎన్సీ వాళ్ళే కదా, వాళ్ళకి అసలు కెమెరా అంటే ఏంటి తెలియదు, బ్యాక్గ్రౌండ్ యాక్షన్ ఏంటి. ఒక 300 మంది మార్కెట్లో సీన్ చేస్తున్నాను, మా అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అంటే అలా స్లోగా తిరిగి అని చూస్తున్నాను. మా అసిస్టెంట్ డైరెక్టర్ సీలర్ వచ్చి నువ్వు బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అంటే ఏమర్థం అవుతుందా, అందరూ ఒకసారి కదలండి అని చెప్పు అన్నాను. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి బలి ఫన్నీ ఉంటాయి మావి. అందరూ కదలండి, ఎడం పక్క తిరగండి, కుడి పక్క తిరగండి, అలా చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళకి అర్థమయ్యేటట్టు. అయితే ఏమైందంటే ఒకసారి ఏదో ఒక సీన్ జరుగుతుంటే ఒక అతను అలా కెమెరా ముందు అలా నిల్చొని చూస్తున్నాడు. కెమెరా మారుస్తాం కదా, ఈ షార్ట్ తర్వాత షార్ట్. కెమెరా ముందు అలా నిల్చొని చూస్తుంటే అరే వాడిని వెళ్ళమని చెప్పండి రా, ఎవరో జూనియర్ అక్కడ ఉండిపోయి వెళ్ళమని చెప్పండి రా అని కంగారులో ఉంటాం కదా మనం. వాడి దగ్గరికి వెళ్తే నేను వెళ్ళను సార్ అన్నాడు. ఎన్ని గంటలకి ఇది, 12 o'clockకి. ఇక్కడ ఉండదురా బాబు ఇల్లు అంటే, నాకు మార్నింగ్ వచ్చి ఎక్కడ నిల్చున్న వాళ్ళు అక్కడ నిల్చున్నాలి, లేకపోతే సారాలకి కోపం వస్తుందని చెప్పారు సార్ మాకు అని. జూనియర్ అసిస్టెంట్ రావడం చెప్పాడు, మీరు నిల్చున్న దగ్గర నుంచి కదలకూడదు అని. సో అంత ఇన్నోసెంట్ ఉన్నారు అసలు. నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. 3 days ఉన్నాను అక్కడ. గ్రీష్మ రిసార్ట్ అని ఒకటి ఉంది, గాయత్రి రిసార్ట్, ఎదురుగా అసలు వాగు ఉంటుంది, అసలు క్యాంప్ ఫైర్. నాకు అసలు ఇప్పుడు సినిమాతో సంబంధం లేకుండా సినిమా ఇంత డెఫినెట్గా ఇంక వెళ్తూనే ఉంటాను అక్కడికి. నాకు కూడా అది సేమ్ అనిపించింది. ఆ ప్లేస్, సీలేరు, ఆ డ్యామ్, ఆ లొకేషన్ బ్యూటిఫుల్, చాలా పీస్ ఉంది అక్కడ ఎస్పెషల్లీ. చాలా. నేనేమంటానంటే ఈ సినిమా ఇప్పుడు పుష్పకి ఎలాగైతే పుష్ప బ్రిడ్జ్ అని, పుష్ప అని కొన్ని వచ్చాయి కదా, నాకు ఆ కోరిక ఉంది ఇరుముడు అయిన తర్వాత ఇరుముడు డ్యామ్ అని అలా అంటారేమో అనిపిస్తుంది. ఓకే, సీలేరు పేరు మారుతుందేమో, ఇరుముడు ఊరు అని కూడా అనొచ్చేమో. ఊరు అనేది అనలే, కానీ సీలేరులో ఉన్న ప్లేస్లకి ఇరుముడు పేర్లు అయితే పెడతారేమో. ఆ స్కూల్ ని అవన్నీ గుర్తుంటాయి కదా, ఇంకా ఐకానిక్ ప్లేసెస్ అవుతాయి అవి షూటింగ్. ఈ ఫస్ట్ డే షూట్ గుర్తుందండి మీకు? ఏంటి అసలు ఆయన ఫస్ట్ డే షూట్? ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ యాలా యాలలో సాంగ్ చేశారు కదా. ఓకే, సాంగ్ తీసారా? అందులో ఆటోలో ఆ గొర్రెలన్నీ అడ్డం వస్తాయి కదా. ఓకే, యాలాలో సాంగ్ గొర్రెలని ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది ఫాగ్లో. అది ఎర్లీ మార్నింగ్ అన్న ఫుల్గా ఫాగ్ వచ్చేస్తుంది, మీరు ఎలాగైనా సరే 6:30కి వచ్చేయాలన్నాను. ఆయన వచ్చేసరికి ఫాగ్ రాలా. ఎవర్రా 6:30కి సీలేరులో ఫాగ్ వస్తుందని చెప్పింది అన్నారు. అనగానే వచ్చింది ఫాగ్. ఆ ఫాగ్ ఏంటి అసలు మనుషులు కనపడట్లా. ఓకే, మనుషులు కనపడితే ఇంక షూటింగ్ అయితే మనుషులు కనపడినంత దట్టంగా వస్తుంది, లేదంటే ఫుల్ క్లియర్ స్కై. 8 అయిపోయింది, ఫాగ్ షాట్ రాలా. అన్న ఇంక ఫాగ్ లేదు, ఏమి లేదు, ఆటోలో వచ్చి అన్నది తీస్తామని ఈ మాత్రం చెప్తే 9 గంటలకి వస్తాను కదా అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ షాట్. ఓకే, ఎక్కడ బ్రిడ్జ్ మీదే. అంటే ఒక డ్యామ్ కాదు కదా, ప్లేసెస్ అన్ని వాడారుగా. కమింగ్ టు సాంగ్స్ అండి, ఇరుముడి సాంగ్స్ విషయంకి వస్తే నాకు యాలో యాలో మీకు చెప్పాను కూడా, చాలా బాగా నచ్చింది.
అంటే వినసొంపైన పాట అంటారు కదా, అవును. అది అనిపించింది. మంచి అర్థమైన లిరిక్స్, ఎస్పెషల్లీ మీరు లిరిక్ వాల్యూ మీకు ఎక్కువ తెలుసు కాబట్టి అనంత శ్రీరామ్ గారితో బాగా రాయించుకున్నట్టున్నారు. అది అవును. ఎస్పెషల్ మీరు కూడా రాస్తారు కాబట్టి మీరు లేదు అనంత్ గారు ఆయన ఇలాంటి వర్షాలు ఇప్పుడు మనకి ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఆకాశమంతలోని ఆటల పాటల పాట ఉంటుంది కదా, అవును. అమ్మకి నాన్నకి పుట్టిన బొమ్మరా అని ఒక పాట, అవును. నాకు ఆ పాట గుర్తొచ్చింది. ఓకే. సో అంత సింపుల్గా పదాలు, ఇప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉందో వాళ్ళ జీవితం అంత సింపుల్గా ఉండాలి పదాలు అని చెప్పాను. అప్పుడు రాశారు అది, అమ్మతో పేదరికం నాన్నతో రాచరికం అని. కానీ చాలా మంచి లిరిక్ వాల్యూ మంచి లిరిక్ కదా, లేదు ఏ పేదరికం. నాకు మజిలీలో కూడా ఏడెత్తు మల్లెలు మీరు రాసిన పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ చాలా బాగుంటాయి లిరిక్స్ అవి. థ్యాంక్ యూ. ఎస్పెషల్ అండ్ ఈ సినిమాకి సంబంధించి ఆ సాంగ్ కొరియోగ్రఫీ కూడా మీరే చేశారు కదా. ఆల్మోస్ట్ ఖుషీలో కూడా మీరు లిరిక్స్ కొరియోగ్రఫీ కూడా చేస్తారు ఆ పాటని. ఇప్పుడు నేనే కదండి, చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే డాన్స్ సాంగ్స్ తప్ప ఓకే. కొరియోగ్రఫీ మాంటేజ్ సాంగ్స్ చాలా మంది డైరెక్టర్స్ చేసుకుంటారు. ఎందుకంటే 2-3 రోజులు పెట్టుకొని చెయ్యం. ఓకే. ఇప్పుడు ఈ రోజు పొల్లూరులో చేస్తాం అనుకోండి, పొల్లూరులో ఒక మాంటేజ్ చేస్తా, డిఫరెంట్ లొకేషన్స్. అప్పుడు ఏంటంటే ఆ సాంగ్లో మొత్తం అన్ని కవర్ చేసినట్టు ఉంటుంది, ఒక ఫుల్ ప్లెజ్డ్ వరల్డ్ చూపించినట్టు ఉంటుంది. సో అది డైరెక్టర్గా ఉంటేనే అది తీయడానికి అవుతుంది. కొరియోగ్రాఫర్ని మనం 35 రోజులు పిలుచుకోం కదా, అందువల్ల చేస్తాం తప్ప. నేను ఇంకా శివ నిర్వాణ గారు అంటే డైరెక్టర్ ఒకటే కాదు, లిరిసిస్ట్, కొరియోగ్రాఫర్ అనే ఒక ట్యాగ్లు వేద్దాం అనుకున్నాం. మీరేమో అవసరాన్ని బట్టి రాస్తానంతే. ఇరుముడి మల్లెపూల సాంగ్ విషయంకి వస్తే అందరూ ముందు నుంచి ఈ సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు, మీరు కూడా ఫిక్స్ అయ్యారు, పెట్టారు. ఫైనల్గా ఆ సాంగ్ బీట్స్ అవన్నీ ముందు నుంచే ఒక హైప్ తీసుకొచ్చాయి. బట్ డప్పు సీన్ గారు వాయిస్ ఏదో కొంచెం రవితేజ గారికి మ్యాచ్ అవ్వలేదేమో, సంథింగ్ ఇంకొక వాయిస్ ఉంటే బాగుండేది. మేబీ చాలా డీజే వర్షన్లు అన్నీ చూశాక ఒక ఒపీనియన్ వచ్చేసిందేమో చాలా మందికి. నేను ఎప్పుడైనా ఒక స్టాండర్డ్ సాంగ్స్ యూట్యూబ్లో మీరు ఏదైనా లింగాష్టమైన శివుడు పాట ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ప్రేభూం ప్రాన్, మీరు అంతకంటే ఎంత గొప్పగా పాడినట్టుని పాడించండి. ఒక్కసారి మీ చెవులు ఒక వాయిస్కి, ఒక టెక్స్చర్కి, ఒక ఫ్రీక్వెన్సీకి అలవాటు పడ్డాక దానికి కొంచెం లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా ఇదేంటి ఇలా ఉందన్న ఫీలింగ్ మీకు వెంటనే వచ్చేస్తుంది. అదే డప్పు సీన్ గారు పాడిన పాట 15 సంవత్సరాల క్రితం పాడారు. ఆయన వోకల్ కార్డ్స్, ఆయన వాయిస్లో ఒక చిన్న థిక్నెస్ పెరగొచ్చి చేంజెస్ వస్తాయి. అది ఇప్పుడు ఉంటుంది తెలుసా, ఒక 3-4 టైమ్స్ ఓకే లిసనింగ్ దాకా ఉంటుంది. ఆ తర్వాత మీకు అది తెలియదు. మేబీ అంటే రవితేజ గారి వాయిస్ కూడా ఏదో మ్యాచ్ అవ్వలేదు అనే కాంప్లిమెంట్స్ కూడా అసలు ఏం లేదండి. నేను చెప్తున్నాను కదా, మీరు థియేటర్లో చూడండి, అసలు సరిపోకపోవడం అంటూ ఉండదు. ఇప్పుడు రవితేజ గారు లాంటి వాళ్ళకి ప్లేబ్యాక్ సింగర్స్ బోల్డ్ మంది పాడారు పాటలు, అనురాగ్ కులకర్ణి దగ్గర నుంచి అలవాటు అయిపోయింది కదా. ఒక్కసారిగా అంత బేస్ వాయిస్ మల్లె పూల పల్లకి అనగానే వచ్చిన జరుపుకుంటుంది మనకి. ఇట్ విల్ టేక్ టైం. సో కొత్తదనం ఎప్పుడు టైం పడుతుంది అంటారు? టైం అంటే ఏదైనా అలవాటు అయిపోయింది, కొంచెం మారినప్పుడు అది కొంచెం టైం తీసుకుంటుంది. యాక్చువల్లీ ఒక 2-3 రోజుల నుంచి ఏమండి అంత ఇబ్బంది పడి వింటే 2.5 రోజుల్లో 10 మిలియన్స్ చూస్తారా, వింటారా? ఆ పాటకి అసలు బీభత్సమైన క్రేజ్ ఉంది. బట్ నేను అనేది ఏంటంటే అది ఒక్కటే కంప్లైంట్ ఆడియన్స్ కి, రవితేజ గారికి ఏదో మ్యాచ్ అవ్వలేదు వాయిస్, ఏదో ఇంకొంచెం. బట్ ఐ నో దిస్. ఓకే. నేను జీవి గారికి స్టార్టింగ్ చేసినప్పుడే డప్పు సీన్ గారిది కొంచెం క్లారిటీ మిస్ అవుతుందండి, ఇంకొకసారి పాడిద్దామని చెప్పేసి ఇంకొకసారి పాడించాం. బట్ నేనేమంటున్నానంటే డప్పు సీన్ గారిని పక్కన పెట్టి ప్లేబ్యాక్ సింగర్తో పాడిస్తే ఇంకా పెద్ద మిస్టేక్ అవుతుంది అంటున్నాను. ఓకే. అది ఎందుకంటే అది విని ఇంకోటి ఏదన్నా, ఇప్పుడు ఆయన పాటకి ఆయనే 90% వరకు వెళ్ళి ఆగిపోయారు. ఇక్కడ ఇంకొక 10% దగ్గర ఆగిపోతారు అంటున్నా. అది మొత్తం తెలుసా సోషల్ మీడియాలో చక్కగా డప్పు సింగర్తో పాడించడం అనేసి వీళ్ళు చూసావా ఏదో ప్రయోగం చేశారంటారు. ఆయన మొన్న జీవి ప్రకాష్ గారు కూడా ఈవెంట్ లో చెప్పారు ఇంకా సర్ప్రైజ్ ఉంటుంది సాంగ్ లో, డీజే మిక్స్ లో సంథింగ్ ఏదో అని. ఇంకేం థియేటర్ లేదన్నా సాంగ్ లోకి వెళ్ళి ఎండ్ కొంచెం ఫాస్ట్ బీట్ కింద కొంచెం మారి కొంచెం సేపు ఉంటుంది అన్న. ఒక డీజే మిక్స్ లాగా వస్తుందా, కొంచెం ఎనర్జెటిక్ గా? డీజే మిక్స్ అని కాదు, కొంచెం బీట్ మారి కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుంది. యాక్చువల్లీ 2-3 రోజుల నుంచి ఒక రూమర్ ఏంటంటే, రూమరో అది కన్ఫర్మ్ చేయాలి మీరే, ఇరుమూడులో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు, ఒక క్యామియో ఇచ్చారు, సాంగ్ లో కనిపిస్తారు అనేదో సంథింగ్. దానికి తోడు మన జీవి ప్రకాష్ గారు కూడా ఏదో సర్ప్రైజ్ ఉంటుంది ఆ సాంగ్ లో అన్నారు. ఇంకా సో అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు, అయ్యప్ప స్వామి భక్తుడు రామ్ చరణ్ గారు ఆయన ఏదో ఒక క్యామియో చేశారు అనేది. నేను కూడా నిన్న మార్నింగ్ ఇప్పుడు అలా ఫస్ట్ ఏదో ఒకరిద్దరు పెట్టారేమో అనుకున్నాను, తర్వాత మా వంశీని ఎవరో చెప్పారు, అన్న ఫుల్ ఫీడ్ అంతా అలాగే ఉంది, అదే ఉంది అని చెప్పేసి. మేబీ ఆయన అయ్యప్ప భక్తుడు కాబట్టి అది వచ్చేసేసరికి ఆయన అయ్యప్ప స్వామి బట్టల్లో చాలా ఎక్కువ కనిపిస్తారు కదండి చరణ్ గారు, అలా రిలేట్ అయ్యారు బాగా, ఎవరో స్టార్ట్ చేశారు. ఏంటి అది రూమరేనా అసలు? అయ్యో అలాంటిది ఏం లేదు. ఏం సర్ప్రైజ్లు గట్ట లేదు దాస్తున్నారా మీరేమన్నా? అందులో దాయడానికి ఉందండి అందులోనే. ఓకే. నిజంగా అలాంటిది జరిగితే ఒక అద్భుతమే కదా. సో జీవి ప్రకాష్ గారు చెప్పిన సర్ప్రైజ్ ఏంటి? ఆ సాంగ్ లో ఏదో సర్ప్రైజ్ కూడా ఉంటుంది అన్నాడు. ఏది ఇప్పుడు?
ఈవెంట్లోనే చెప్పారు ఆయనే. అదే ఈ సాంగ్తో పాటు ఆహా, కొంచెం ending fast beat ఆ. కూడా ఎండింగ్ ఉంటుంది అని ఆయన చెప్పే ఉద్దేశం. ఓకే, ఇదంతా రిలేటెడ్ చేసుకొని అందరూ మ్మ్. ఫిక్స్ అయిపోయారు ఇంకా. ఇదంతా చెప్పకపోతే అది అది ఎలా ఉంటుంది అది ఇప్పుడు అయిపోయింది, ఆ పాటలన్నీ అయిపోయి ఇప్పుడు సినిమా చూసి ప్రశాంతంగా సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ తండ్రి కూతురుల ఎమోషన్ అనేది రవితేజ గారు కొత్త ఏం కాదు. అంటే మేబీ ఈ డ్రామా, ఈ రూటెడ్, ఈ లొకేషన్స్ కొత్త ఏమో కానీ విక్రమార్కుడు మనం చూసాం ఆల్రెడీ ఆ పోర్షన్ అదంతా. దీనికి సంబంధించి మీరు ఈ తండ్రి కూతురుల ఎమోషన్ టీజర్ ట్రైలర్ చూస్తే అందరు కనెక్టివిటీ అయింది వాళ్ళిద్దరు ఎమోషన్కి. మీరు ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మీద ఎలా వర్క్ చేస్తారు సార్ అసలు ఈ క్యారెక్టర్స్ మీద? అంటే ఆ ఎమోషన్ ప్రాపర్గా రావడానికి కానీ ఇప్పుడు టీజర్ చూస్తే మాకు ఆల్రెడీ తెలుస్తుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్లా ఉండాలి సీన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ. ఒక సింప్లిసిటీ ఉండాలి, ఎక్కువ మెలో డ్రామా ఎక్కువ ఇది కాకుండా ఒక సింప్లిసిటీలోంచే వాళ్ళ బాండింగ్ అంతా చూపించాలి అనేది ఫస్ట్ పెట్టుకున్నాను అనమాట. లొకేషన్స్ సపోర్ట్ తీసుకోవాలి, 4 గోడల మధ్యలో కాకుండా నేచర్లో ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళ బాండింగ్. అందుకే మీరు గ్లిమ్స్ చూస్తే ఫస్ట్ ఒక వాటర్ ఫాల్, దాని తర్వాత ట్రైలర్లో కానీ యాలా యాలా సాంగ్లో కానీ ఒక తండ్రికి ఒక కూతురికి వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏంటి, వాళ్ళిద్దరికీ కలిపి ఆ ఊరితో ఉన్న బంధం ఏంటి అనేది ఒక వెళ్ళిన. సినిమా రిలీజ్ ముందు కొంచెం ప్రమోషన్ హైప్ రావాలంటే ట్రైలర్ చూస్తే కొంచెం డిసైడ్ అవుతారు ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరు. ఇరుముడి ట్రైలర్ హ్యూజ్ సక్సెస్, ఎస్పెషల్లీ ఆ ట్రైలర్లో ఆ మల్లెపూల పందిరి సాంగ్ చిన్న బిట్ సాంగ్. సో అసలు ఆ బిట్ వేసేసరికి ఇంకా హైప్ అయిపోయింది అనమాట. సో ఆ ట్రైలర్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి ముందు నుంచి ఈ సినిమాకి సంబంధించి? అంటే సినిమాలో బ్లెండింగ్ ఉందండి, నేను ముందే డిసైడ్ అయ్యాను ఏంటంటే సినిమాలో డివోషన్ లేరు, ఫ్యామిలీ లేరు, చిన్న క్లైమ్ లేరు, బ్లెండింగ్ ఉంది సినిమాలో. ఆ బ్లెండింగ్ అనేది ఇప్పుడే చెప్పేయాలి ట్రైలర్లో, ఎందుకంటే రేపు పొద్దున్న మనకి ఆ 3 లేయర్లు ఎట్లా షిఫ్ట్ అవుతాయి, ఒక లేయర్ నుంచి ఒక లేయర్కి ఎలా వెళ్తుంది, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎలాగ ఉంది. ఓకే, సో రేపు పొద్దున్న మీరు ఈ 2.5 minutes ట్రైలర్లో ఉండే ఒక బ్లెండింగ్, ఆ బ్లెండింగే బ్యూటీ ఆఫ్ ఇరుముడి. హౌ ద డివోషనల్ లేయర్ మిక్సప్ విత్ ఎమోషన్స్ అండ్ ఆల్ అండ్ టర్న్స్ ఇంటూ లిటిల్ క్రైమ్ థ్రిల్లర్ అనేది చాలా కొత్త జోనర్ అండ్ కొత్త ఏరియా, ఆ ఏరియాలో దొరికింది. సో దట్ సో మీరు ముందు నుంచి ఫ్యామిలీ డ్రామా ప్లస్ థ్రిల్లర్ అని చెప్తున్నారు క్లియర్గా. బట్ జనాలకి ఏంటంటే ఆ పాటలు, ఆ వైబ్, అయ్యప్ప స్వామి చూసి ఎక్కువ డివోషనల్ టచ్ ఉంటుంది సినిమాలో ఎక్కువ మటుకి అని ఫిక్స్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు మేబీ బిగినింగ్లో అలా ఉండేదండి, నాకు తెలిసి ఇప్పుడు ఎవ్రీబడి గాట్ టు నో దట్. అంటే మేబీ అలా డివోషనల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళని ఏమైనా డిసప్పాయింట్ చేస్తుంది అంటారా? ఉండదు, ఏ లేరుకా లేరు. మీరు ట్రైలర్లో కరెక్ట్గా చూసిన దాన్ని మీరు స్ప్రెడ్ చేసుకోండి 2.5 hours. ఓకే, సో అది ఏదైతే ట్రైలర్ చూపించారో అది ఉంటుంది చక్కగా. ఒక 3 పాటలు ఉంటాయి, ఓకే, అన్నీ దేనికి డివోషనల్ ఏర్లో ఉంటుంది, ఎమోషనల్ ఏర్లో ఉంటుంది, క్రైమ్ యాంగిల్ ఉంటుంది. బట్ ఆ ఎలా లేయర్స్ అన్ని బ్లెండ్ అయ్యాయి అనేది ఒక ఇంట్రెస్ట్ సినిమాలో. ఈ సినిమాలో ఈ డ్రింకింగ్ గురించి పెట్టారు, ఒక డైలాగ్ కూడా వేశారు మీరు, 41 రోజులు దీక్షలో ఉండి అసలు ఎలా మానుతారు అంటే నా మన్నెమ్మ కోసం రాని. అవును. సో అసలు డ్రింకింగ్, ఈ హ్యాబిట్, ఈ క్యారెక్టరైజేషన్కి ఎలా బ్లెండ్ చేస్తారు అసలు ముందు నుంచి ఎలా వర్క్ చేస్తారు ఆ డ్రింకింగ్? అదే రాజు గారు, ఫస్ట్ నేను రాసుకున్న కథ ఏంటంటే అంటే అది కామన్ పీపుల్ అనిపించింది, అది దాయడం, తాగడం కొన్ని ఇళ్లలో చాలా ఇళ్లలో జరుగుతుంటాయి కదా డ్రింకింగ్ హ్యాబిట్. ఇప్పుడు ఎప్పుడైనా మీరు హీరో క్యారెక్టర్కి ఒక మైనస్ పాయింట్, ఒక స్ట్రెంత్, ఒక వీక్నెస్ పెట్టినప్పుడు మీకు సీన్లు పుడతాయి. ఓకే, ఒక స్ట్రెంత్, ఒక వీక్నెస్ రెండు పెట్టి మీరు ఫుల్గా స్ట్రాంగ్ పెట్టారు అనుకోండి హీరో క్యారెక్టర్, మీకు అంత వన్ సైడ్ ఉంటుంది. ఆయనకి ఒక మంది అనే వీక్నెస్, కూతురు అనే స్ట్రెంత్. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ చుట్టూ ఉండే ప్రపంచం ఏంటి, ఆయన పడ్డ ఇబ్బందులు ఏంటి, ఆయన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి. ఇందులో థింగ్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను, రవితేజ అనే వ్యక్తిని ఇంత మామూలు మనిషిగా మీరు ఏ సినిమాలోనే చూస్తుంటారు. అది ట్రైలర్ చూస్తేనే మామూలు మనిషి అనేది అండర్లైన్. మీరు ఫైట్లు చేసినా ఇంకొకటి చేసినా ఏం చేసినా మీరు ఫైనల్గా ఒక ఊర్లో ఒక మామూలు మనిషి జరిగిన కథలా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి యాక్షన్ ఎపిసోడ్స్ గురించి బాగా చెప్తున్నారు. అంటే 4 యాక్షన్ బ్లాక్స్ ఏ ఉంటాయి, లైక్ రామలక్ష్మణ్ గారు, రియల్ సతీష్, వెంకట్ ఇలా కంపోజ్ చేశారని. దానికి రియలిస్టిక్ అండి, అంటే థియేటర్లో ఒక క్రాక్ వైబ్ తీసుకొస్తే, క్రాక్ యాక్షన్ ఎపిసోడ్స్ గురించి చాలా రోజులు మాట్లాడుతున్నారు. సో అలాంటి వైబ్ క్రియేట్ చేశారు యాక్షన్ ఎపిసోడ్స్లో అని నేను. మంచి ఉన్నాయి సీక్వెన్స్, లైక్ ఇంటర్వెల్ బ్లాక్ కానీ అదంతా. ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ సీక్వెన్స్లో అలాంటివి ఉండవు. అంటే పర్టికులర్గా ఈ టైంలో వస్తే అదిరిపోద్ది, ఈ టైంలో ఆడిటోరియం వెయిట్ చేస్తారు కదా, అలాంటి టెంప్లెట్లు అస్సలు చేయలేదు. ఊహించినప్పుడు వస్తాయి, ఊహించినప్పుడు రావు, అలా ఉంటాయి. లైక్ ఈ సినిమా చూసే కిరుముడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు త్రినాథ్, మన్నెమ్మ గుర్తుండిపోతారా థియేటర్ నుంచి బయటికి? మన్నమ్మ, కావేరి, సాయి కుమార్ గారు, అన్ని పాత్రలు గుర్తుంటాయి. అందుకే మొన్న ప్రీవియస్లో కూడా చెప్పాను కదా, కొన్ని పర్ఫార్మెన్స్లు ఉండిపోతాయని.
అందులో ఇరుముడి హ్యావింగ్ దట్ పర్ఫార్మెన్సెస్. బయటకు వచ్చిన తర్వాత మనకు కొన్ని ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారెక్టర్లా గుర్తుంటారు కదా, అవును. అలాంటి ఒక సినిమా అవుతుంది. మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి అసలు ఈ పాయింట్ ఎత్తుకోవడానికి? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఒక డీప్ స్టోరీ చేయాలనుకున్నానండి, కొంచెం ఇంటెన్స్గా చేయాలి. ఇప్పుడు ఖుషి అంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్లో దాంతో చేశాను కదా, కొంచెం ఇండీప్ వెళ్ళాల్సింది. ఒక ఎథిస్ట్ కొడుక్కి గాడ్ బిలీవర్ కూతురికి అంటే చాలా సంఘర్షణ చెప్పొచ్చు, కానీ ఎక్కడో నేను ఎంటర్టైన్మెంట్ స్టాండ్ తీసుకున్నాను, ఎమోషనల్ స్టాండ్ తీసుకోవాల్సింది కొంచెం. సో అటు డైవర్ట్ అయ్యారు. సో ఏంటంటే ఇంక ఈసారి ఎంత లోపలికి వెళ్తే అంత వెళ్ళాలి అని చాలా ప్రీడిటర్మైన్డ్గా వెళ్ళాను. లాస్ట్ వన్ క్వశ్చన్, ఇంకా రవితేజ గారు వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు, ఎప్పుడు లేనంత ప్రమోషన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన మొన్న ఈరోజు 2 తమిళ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. సో ఈవెంట్కి రాగానే కూడా ఒక వైబ్లో వచ్చారు ఆయన. రాగానే ఒక చిన్న భుజాలు అసలు అదిరిపోయింది కదా అది, అసలు ఒక చిన్న డ్యాన్స్ ట్రెండ్ అయింది, అది వైరల్ అయిపోయింది. సో ఆయన స్పీచ్ కూడా మనకు బల్లగుద్ది చెప్తున్నాను అనే వర్డ్ వాడాడు. మేబీ అంటే ఫ్యాన్స్ చాలాసార్లు డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నారు ఆయన. ఆయన సినిమా చూసారండి, ఓకే, ఆయన చేసినప్పుడు నమ్మకం ఉంది, చూసిన తర్వాత లైక్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎక్సైటెడ్ అంటే మంచి సినిమా చేసాం, నాకు మంచి హ్యాపీగా ఉంది అనే ఫీలింగ్. ఆయన ఎక్కువగా అదిరిపోయింది, బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ అని మాట్లాడరు. ఓకే, నేను హ్యాపీ శివ అని వెళ్ళిపోయారు అంతే. అదే చాలా పెద్ద మాట, అది కూడా ఎక్స్పెక్ట్ చేయరు మామూలుగా. రేపే రిలీజ్, 24 hours ఉంది అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ కదండి, అంతే వచ్చేసాకండి ఈరోజు. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంది, బిగ్ సక్సెస్ కొట్టాలి రవితేజ గారికి, ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి ఖచ్చితంగా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ఆల్ ద టైమ్.